ప్రేమ అది ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు. కానీ ప్రేమ అంటే అర్థం తెలియని వ్యక్తి మనల్ని బాధపడతాడు. మనం ట్రూగా లవ్ చేసిన వ్యక్తి సరైన రీజన్ చెప్పకుండా మనకు సడన్గా బ్రేకప్ చెప్పి వదిలేస్తే ఆ క్షణంలో మన రోడ్డు మీద ఏదో ఆలోచించుకుంటూ ఎటో చూసుకుంటూ ఎక్కడికో నడుచుకుంటూ పోతాం. ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు. అందరి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే మనకు ఆ క్షణంలో ఒక కోరిక కలుగుతుంది. అదేంటంటే ఇప్పుడు గట్టిగా వర్షం పడితే బాగుంటుందని. ఎందుకంటే అప్పుడు మన కారే కన్నీళ్ళు ఎవరు కనబడకుండా ఆ వర్షపు నీళ్ళలో కలిసి కరిగిపోతాయని. మన ప్రపంచంలో దాదాపు ప్రతి మనిషి ఈ బ్రేకప్ అనే స్టేజ్ని ఏదో ఒక రోజు దాటాల్సిందే. ఎందుకంటే కేవలం 100 ప్రేమ జంటల్లో ఒక్కరికి మాత్రమే వివాహం జరుగుతుంది. మిగిలిన వారంతా ఏదో కారణాల వల్ల విడిపోతారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమ అనేది నిజంగా ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఒక మనిషి తన జీవితాన్ని 100% ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా, లైఫ్లో ఎక్కువ ఆనందాన్ని పొందాలన్నా ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. ఎన్ని 100 కోట్లు సంపాదించినా, ఎంత సక్సెస్ అయినా మనల్ని అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తి మన పక్కన లేకపోతే నువ్వు లైఫ్లో 50% ఫెయిల్ అయినట్టే. కానీ నీ లైఫ్లో నువ్వు ఏమీ సాధించకపోయినా నీ పక్కన నేను అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తి ఉంటే ఆల్రెడీ నువ్వు 50% సక్సెస్ అయినట్టే. సరే, ఇదంతా ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు సార్ అని అడిగితే, ఈరోజు నేను లవ్కి సంబంధించిన ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేకప్ అంటే బ్రేకప్ అయినప్పుడు మనం ఎంత పెయిన్కి గురవుతాం అండ్ ఆ డిప్రెషన్ నుండి ఎలా బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని. కానీ బ్రేకప్ కోసం మాట్లాడాలంటే ముందు లవ్ కోసం మాట్లాడాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకరోజు ఎవరో ఒకరితో ఖచ్చితంగా ప్రేమలో పడిపోతారు. అలా మనం ఒకరిని ప్రేమిస్తున్నామని రియలైజ్ అయిన క్షణాలని చచ్చేంత వరకు మనం మర్చిపోలేం. ఆ వ్యక్తి నవ్వులో మన ఆనందాన్ని, తన కళ్ళల్లో సంతోషాన్ని వెతుక్కుంటాం. తను మన కళ్ళలోకి వచ్చినప్పుడు నిద్ర లేకుండా ఉంటే బాగుండు అని ఆశపడతాం. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలకి కార్లు, డబ్బు, గిఫ్ట్స్ ఇస్తే ప్రేమిస్తారు అని అనుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలకు కావాల్సింది అందం, ఫిగర్, సెక్స్ అని అనుకుంటారు. కానీ అబ్బాయిలకైనా అమ్మాయికైనా కావాల్సింది ప్రేమ, నిజాయితీ, నమ్మకం మాత్రమే. ప్రేమని మరీ కమర్షియల్గా చూడొద్దు. ట్రూ లవ్ని నిజంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రమే నేను చెప్పిన వాటికి ఒప్పుకుంటారు. ఏ వ్యక్తి అయితే తన లైఫ్లోని మోస్ట్ పెయిన్ఫుల్ గతాన్ని మనతో షేర్ చేసుకుంటారో ఆ వ్యక్తి లైఫ్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. అలాంటి వ్యక్తిలో శారీరక అందాన్ని చూడొద్దు, మానసిక అందాన్ని చూడండి. తన బాధాకరమైన గతంలోనే మచ్చల్ని వెతకండి. ఆ గతం వెనుకున్న తన గుండెని చూడండి. ప్రేమించిన తర్వాత దాన్ని మనసులో దాచుకుంటే సరిపోదు కదా, చెప్పాల్సిందే. ఒకసారి కృష్ణుడు ఏమన్నాడంటే, కోపం కేవలం మాటల్లో మాత్రం ఉండాలి, మనసులో ఉండకూడదు. కానీ ప్రేమ మన మనసులో ఉండాలి, మన మాటల్లో కూడా ఉండాలి. అప్పుడే కదా ఎదురు వ్యక్తికి మన ప్రేమ అర్థమవుతుంది. సో ఒక మంచి ముహూర్తం చూసుకొని ప్రపోజ్ చేసేస్తాం. ఎందుకంటే 1% అయినా తను ఒప్పుకుంటుందేమో అని హోప్. ఒకవేళ చెప్పకపోతే ఆ వరం మనకు దూరం అయిపోతుందని భయం. అప్పుడు కనుక తను ఒప్పుకుంటే ఇక చూసుకోండి, మనసులో తీర్మారే గట్టిగా ఒక హగ్. ఆ క్షణంలో ఈ లోకమంతా ఫ్రీజ్ అయిపోయి ఇలాగే హక్ చేసుకొని ఎప్పటికి ఉండిపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఆ కొన్ని క్షణాల్లోనే మనసులో తను పెళ్లి చేసుకొని 2 పిల్లలను కూడా కనేస్తాం. బాబుకి 10 ఏళ్ళు, పాపకి 8 ఏళ్ళ వయసు కూడా వచ్చేస్తుంది. మనం బాగా ప్రేమించిన వ్యక్తిని మనం ఎక్కువ ఏడిపించి ఆట పట్టిస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తిని ఆట పట్టించినప్పుడు తను పెట్టే ఎక్స్ప్రెషన్ని తను ప్రేమించిన దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కానీ ఇలా ప్రపోజ్ చేసుకున్న ప్రేమలో 99% సక్సెస్ కావు, బ్రేకప్ అవుతాయి. దానికి ముఖ్యంగా 3 కారణాలు. మొదటిది పేరెంట్స్ ఆర్ క్యాస్ట్, పెద్దలు ఒప్పుకోపోవడం. రెండోది మిస్అండర్స్టాండింగ్ ఆర్ చీటింగ్, అపార్థం చేసుకోవడం లేదా మోసపోవడం. ఇక మూడోది రియలైజేషన్, తను నా లైఫ్కి కరెక్ట్ కాదు అని రియలైజ్ అవ్వడం. లేదా ఏదైనా ఇతర కారణాలు కావచ్చు. అయితే ఏ కారణం చెప్పకుండానే మన లైఫ్లో నుండి కొంతమంది వెళ్ళిపోతారు. కారణం ఏదైనా, ఏ విధంగా విడిపోయినా, ఎంతకాలం ప్రేమించిన తర్వాత విడిపోయినా ఆ బ్రేకప్లోని పెయిన్ మాత్రం ఒక్కటే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎంత ఏడుపును కంట్రోల్ చేసుకున్నా మనకు తెలియకుండానే మన కళ్ళలో నుండి నీళ్ళు కారుతూనే ఉంటాయి. పాపం కొంతమంది అయితే మనల్ని ప్రేమించడం మానరు, కానీ పరిస్థితుల కారణాల వల్ల ప్రేమను చూపించడం మాత్రం మానేస్తారు.
అలాంటి వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి. కండిషన్స్ లేకుండా ప్రేమించే ప్రేమ మధురంగా ఉంటే, కారణం లేకుండా వదిలేసిన ప్రేమ నరకాన్ని మిగులుస్తుంది. కొన్ని చెడ్డ రిలేషన్స్ మంచి వాళ్ళని కూడా చెడ్డబలగా మార్చేస్తుంది. ఒకసారి మనం తప్పుడు వ్యక్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తాం. మనల్ని వదిలిపోయిన వ్యక్తి మనకు ప్రేమ అంటే ఏంటో, దానిలోని మాధుర్యం అంటే ఏంటో నేర్పిస్తారు. కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒంటరిగా ఎలా బాధపడకుండా బ్రతకాలో మాత్రం నేర్పించరు. అదే కొంతమంది జీవితానికి శాపం అవుతుంది. ఆ టైంలో మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది, తిడతాం. కానీ వాళ్ళని ఎప్పటికీ ఆశయించుకోం. ఎందుకంటే మనకు వాళ్ళ మీద ఉన్నది ద్వేషం కాదు, ప్రేమ. ప్రేమించడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడం చాలా కష్టం. కానీ ఒక్కోసారి మన జీవితంలో కష్టమైన పని, కరెక్ట్ అయిన పని ఒకటే అవుతుంది. అదే మర్చిపోవడానికి ప్రయత్నించడం. ఒక్క విషయం మాత్రం నిజం, ఒక అమ్మాయి ఏడిస్తే దాని వెనక 1000 కారణాలు ఉండొచ్చు. కానీ ఒక అబ్బాయి ఏడిస్తే మాత్రం దాని వెనక ఒకటే కారణం ఉంటుంది, అది అమ్మాయి మాత్రమే. ఒక జీవిత సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కేవలం మన గుండెల్లో మాత్రం ఉంటారు, మన జీవితంలో, మన భవిష్యత్తులో ఉండరు. చివరికి వాళ్ళు మన ఈమెయిల్ పాస్వర్డ్స్గా మాత్రమే మిగిలిపోతారు, అంతే. ప్రతి అమ్మాయి జీవితంలో తను మర్చిపోలేని ఒక అబ్బాయి ఉంటాడు. అలాగే ప్రతి అబ్బాయి జీవితంలో తను పొందలేని ఒక అమ్మాయి ఉంటుంది. కానీ కొన్నిసార్లు జీవితాంతం పడే పెయిన్ కన్నా విడిపోవడమే ఎంతో ఉత్తమం. నీ కన్నీళ్ళ యొక్క విలువ తెలియని వ్యక్తి కోసం నువ్వు ఏడుస్తూ కూర్చుంటే, నీ చివరి రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు కనిపించేది కేవలం కన్నీళ్ళు మాత్రమే. అప్పుడు నువ్వు రియలైజ్ అయినా ఏమీ లాభం ఉండదు. నిన్ను బాధ కలిగించే విషయాలు మర్చిపోలేకపోతే జీవితంలో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. జీవితం హాయిగా సంతోషంగా సాగడానికి మనం ఏం పట్టుకోవాలో కాదు, ఏం వదిలేయాలో కూడా తెలిసి ఉండాలి. ఈ ప్రేమ, బ్రేకప్ అన్ని జీవితంలో పాఠాలు. అంతేకాని చిన్న చిన్న వాటి కోసం సూసైడ్ చేసుకుంటాను అని అంటే నీకన్నా పిరికివాడు ఇంకొకడు ఉండడు అని అర్థం. తను నిన్ను వదిలి వెళ్ళిపోవడం వల్ల నువ్వు దురదృష్టవంతుడు కాదు. నీలా నిజాయితీగా ప్రేమించిన వ్యక్తిని వదులుకున్నందుకు తనదే దురదృష్టం. నీ లైఫ్లో కేవలం తనకే కాదు, నీ పేరెంట్స్, నీ ఫ్యూచర్, నీ కెరీర్ కూడా చాలా ప్లేస్ ఉంది. ఫోకస్ ఆన్ దట్. నువ్వు సక్సెస్ అయ్యి గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు తను నిన్ను చూసి, అయ్యో ఇలాంటి వ్యక్తినా నేను మిస్ అయ్యాను అని తను బాధపడాలి. అలాంటి పొజిషన్లో నువ్వు ఉండాలి. అలా నువ్వు గెలవాలి. గెలవడం అంటే నీ శత్రువుని నాశనం చేయడం కాదు, నువ్వు ఎదగడం. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప జత ఏంటో తెలుసా? కన్నీళ్ళు, చిరునవ్వు. అవి ఎప్పుడు కలిసి రావు, కానీ గడిచిన క్షణాలని గుర్తు చేసుకున్నప్పుడు ఆ రెండు కలిసి వస్తాయి. అవే మధుర క్షణాలు అంటే. వాటిని అలాగే చూడాలి తప్ప మన జీవితానికి శాపాలుగా మాత్రం చూడకూడదు. మనం వాటిని అలా మార్చకూడదు. ప్రతి లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఖచ్చితంగా అంతకన్నా గొప్ప లైఫ్ గొప్పలో ఉంటుంది. అది ఇంకా మధురంగా ఉంటుంది. కొన్నిసార్లు మన రాంగ్ పర్సన్ని లవ్ చేస్తాం, వాళ్ళ కోసం ఏడుస్తాం. కానీ ఆ తప్పులే మన జీవితానికి రైట్ పర్సన్ ఎవరో అర్థమయ్యేలా చేస్తుంది. ఫస్ట్లో ఒకటే లవ్ కాదు, జీవితంలో ఎప్పుడు ప్రేమ దొరుకుతుంది, లేదా దొరికిందాన్ని ప్రేమించాలి. నీకు కావాల్సిన ఆనందం దొరకలేదని నేను ప్రస్తుతం ప్రేమిస్తున్న వాళ్ళ ఆనందాన్ని నువ్వు దూరం చేయకు. నీ లైఫ్లో ఎవరో ఒకరు మీ గతం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని లవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మీ గతం కాదు, మీతో తీపి భవిష్యత్తు. అలాంటి వ్యక్తిని మీరు వదులుకోకండి. మనం కాలంలో వెనక్కి వెళ్ళి కొత్త ఆరంభాన్ని మళ్ళీ మొదలు పెట్టలేం. కానీ ఈరోజు మొదలుపెట్టి మన జీవితానికి అద్భుతమైన ముగింపుని మాత్రం మనం ఇవ్వగలం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.